సో, ఏ గైస్ ఎలా ఉన్నారు? చూస్తున్నారు గదా! మేము కాకినాడకి వెళ్ళామనమాట. సో, అప్లికేషన్ ఇచ్చేసి బయటకొచ్చేసి అలా తిరుగుతున్నామనమాట. మా ఫ్రెండ్ అన్నాడు, "అలా బీచ్‌కెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేద్దామన్నాడు." సరే నీ ఓపిక అయితే రారా అని చెప్పేస్తే, అప్పుడు టైం దాదాపు ఒక 12 అయిపోయిందనమాట. సో, 3 కిలోమీటర్స్ నడిచాడు. అక్కడి నుంచి నా వల్ల కాదురా అంటే ఇంకా అక్కడే ఇంకా పక్కన బిర్యానీ ఏదో తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసామనమాట. సో, యాక్చువల్ ప్రాసెస్ ఏంట్రా అంటే స్టార్టింగ్ మీరు ఏదైతే మీరు 10థ్ క్లాస్ ఈ సర్టిఫికేట్ తీసేసుకుంటారు కదా! సో, తీసేసుకున్నాక తత్కాల్‌కి అప్లై చేసుకున్నాక మీ పేమెంట్ చేసుకోవాలనమాట ఎస్‌బీఐ కలెక్ట్‌లో. ఆ ఎస్‌బీఐ కలెక్ట్‌కి మీరు తత్కాల్ అప్లై చేసుకున్న రిసిప్ట్ ఉంటుంది గదా! సో, ఆ రిసిప్ట్ మీ అప్లికేషన్ 2 కాలేజెస్‌లో ఇస్తే మన కాలేజ్ అతనేమో మనకొక అప్లికేషన్ అన్నీ మీ యొక్క మార్క్స్ మెమోసు, మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమోసు, మీ 4 ఇయర్స్ ఏదైతే ఉందో ఇంటర్ అయితే 4 ఇయర్స్, డిప్లొమా అయితే 3 ఇయర్స్ అన్ని మార్క్స్ మెమోస్ ఒకటి, ఇయన్నీ ఒక సెట్ అనమాట. మీ యొక్క ఏదైతే ఎస్‌బీఐ కలెక్ట్ కట్టారో కదా! రిసిప్ట్ అదొకటి, ఇంకా సంథింగ్ ఏవో ఉన్నాయి. మా ఏబీసీ ఐడియా అనేది ఒకటుంటుందనమాట. సో, ఏబీసీ ఐడియా ఒకటి, ఈ 4 ఈ 4 తీసుకొని ఒక సెట్ ఇస్తే మనకి ఒక అప్లికేషన్ లాంటిది ఒకటిస్తారనమాట. ఆళ్ళొక ప్రింటౌట్ తీసుకొని దాన్ని పిన్ చేసి మనకిస్తారు. సో, దాన్ని తీసుకెళ్ళి మనకి జేఎన్‌టీయూకి కాకినాడ ఇక్కడ కనపడుతుంది కదా! స్టార్టింగ్ గేట్ 1, గేట్ 2 గేట్స్ ఉంటాయన్నమాట. సో, మెయిన్ గేట్ దగ్గరికెళ్ళండి. ఎందుకంటే మీకు జవహర్లాల్ నెహ్రూ కనపడతారు కదా! సో, ఆ గేట్ నుంచి వెళ్తే మీరు స్ట్రెయిట్‌గా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్ముంటుంది. సో, దాని తర్వాత ఇంకో బొమ్మేమో స్వామి వివేకానందది ఉంటుందనమాట. అక్కడి నుంచి రైట్ తీసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ సెల్ అనేది ఉంటుందనమాట. సో, ఎగ్జామినేషన్ సెల్ మీకు రెడ్ కలర్‌లో మీకు బ్యాక్‌గ్రౌండ్ నేను ఇందాక చూపిచ్చే ఉంటాను. సో, ఆ వీడియో పాస్ అయిపోయిందనమాట. సో, స్టార్టింగ్‌లో అక్కడ డిఫెన్స్ అకాడమీ అనేది ఎన్‌ఐటీయో సంథింగ్ ఏదో ఉంటుంది. డిఫెన్స్ అకాడమీ గూడా మీకు కనబడుతుందనమాట. ఎప్పుడైతే రైట్ సైడ్ తిరుగుతారో. సో, అక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అప్రాక్సిమేట్‌గా ఒక 10:30 లోపు వెళ్ళిపోతే మీకు ఎర్లీగా బయటికి రావచ్చనమాట. ఎందుకంటే మీరు 11, 12 దాకా ఇవ్వచ్చు ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఇత్తే మీకే లేట్‌గా ఇస్తారనమాట. అర్థమవుతుందా? సో, అక్కడ చాలామంది అప్రాక్సిమేట్ ఒక 100 పీపుల్స్ దాకా ఉంటారు. సో, జనం తక్కువుంటే మీకే మంచిదనమాట. సో, మీ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. మాకైతే మేము అప్రాక్సిమేట్‌గా 11కి ఎళ్ళాం. ఒక 5 మినిట్స్ తక్కువ. సో, మాకు 3:30 అన్నారు. సో, మాకు 3:20కే ఇచ్చేసారనమాట. మా యొక్క అప్లికేషన్ అనేది. సో, అలా రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా స్టేషన్ 3 కిలోమీటర్స్ ఉందనమాట. సో, జేఎన్‌టీయూకే దగ్గర నుంచి. సో, అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. రూట్ అనేది అలా ఉంది కదా! సో, జేఎన్‌టీయూకెళ్ళి మేము అబ్జర్వ్ చేసిందేంటంటే, ప్రతి ఒక 2 కిలోమీటర్స్‌లో ఒక అప్రాక్సిమేట్‌గా 10 ట్రీస్ అనేది ఉన్నాయన్నమాట. నేరేడుపళ్ళు తెలుసు కదా! సో, ఆ నేరేడుపళ్ళు చెట్లనేది ఎక్కువున్నాయన్నమాట. మేము అబ్జర్వ్ చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! మేము ఒక స్టేషన్ దగ్గర ఆ డాగ్‌తో ఆడుకుంటున్నాం అనమాట. సో, రీసెంట్‌గా న్యూస్ విన్నాం కదా! సో, ఏదైతే కుక్క గీరిందో దానివల్ల డేంజర్ అయిందని. సో, అందుకనే నేను భయపడకుండా పట్టుకున్నాననమాట. సో, కనబడుతున్నాడు గదా! యెల్లో టీ షర్ట్. బాబాయ్ మంచి ఫుల్‌లో ఉన్నాడనమాట. సో, దాన్ని సావగొట్టేత్తన్నాడు. సో, ఆ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇంకా స్టేషన్ దగ్గరికొచ్చేసామనమాట. ఒక హార్డ్‌లీ ఒక 1 అవర్ వెయిట్ చేసాం. సో, ట్రైన్ అనేది 7కి ఉందనమాట. సో, మాక్సిమం మొత్తం తిరిగేసి అలా అలా చుట్టూ వచ్చేసామనమాట. సో, అది కథ. సో, మీరేమన్నా ఫేసెస్ చేసినా సరే ఈ చేయకండి. అర్థమవుతుందా? డిలే చేయకుండా ఫాస్ట్‌గెళ్తే మీరు ఫాస్ట్‌గా రిటర్నొస్తారనమాట. సో, ట్రైన్ జర్నీ మామూలుగా లేదనమాట వచ్చేప్పుడు. సో, ఎళ్ళేప్పుడు బానే ఎళ్ళిపోయాం గానీ, వచ్చేప్పుడు